శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. రథసప్తమి శుభాకాంక్షలు. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి ఆరోగ్యాన్ని మనం సూర్యభగవాను నుంచి కోరుకోవాలి. ఈ రోజున అటువంటి సూర్యభగవాను యొక్క జయంతి, సూర్యుడు పుట్టినటువంటి రోజు. ఈ రోజున సూర్యుని ఆరాధించడం ద్వారా మనం ఆయన ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆయన అనుగ్రహం వల్ల ఆరోగ్య సిద్ధిని పొందగలుగుతాము అని చెప్పి పెద్దలు చెబుతారు. ఈ రోజున స్నానం చేసే విషయంలో కూడా కర్తవ్యం చెప్పబడ్డది. జిల్లేడాకులు, అర్కము, అర్కుడు అంటే సూర్యుడు, అర్కము అంటే జిల్లేడు. సూర్యునికి ప్రీతికరమైనటువంటి జిల్లేడాకులని భుజముల మీద శిరస్సున పెట్టుకుని అట్లా 3 సార్లు మొత్తం 7 ఆకులు పెట్టుకుని స్నానం చేస్తూ సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కపర్ణమాదాయ సప్తమి రథసప్తమి అంటూ స్నానం చెయ్యాలి. ఇలా 3 సార్లు 3 ఆకులు ఒక మాట పెట్టుకుంటాం. మళ్ళీ సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కపర్ణమాదాయ సప్తమి రథసప్తమి అని మళ్ళీ 3 ఆకులు పెట్టుకుంటాం. మళ్ళీ ఒక ఆకు పెట్టుకుని అలా 7 ఆకులతో సప్త సంఖ్య సూర్యభగవానునికి సంబంధించినటువంటి ఇష్ట సంఖ్య. ఆయన సప్తాశ్వరథుడు, సప్త కిరణుడు. అటువంటి సూర్యుని స్నానం సమయం నుంచే రేగుపళ్ళు కూడా పెట్టుకుని స్నానం చేయటం జిల్లేడాకులతో బాటు అని చెబుతూ ఉంటారు. అలా స్నానం చేయటము. అలాగే పొంగలి చేసి, ఆవు పాలతో చేసినటువంటి పొంగలి చేసి అది సూర్యభగవానునికి నివేదన చేయటం, అది ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా చెబుతారు. అలా సూర్యభగవానుని కనుక చేసేటట్లయితే 7 విధములైనటువంటి పాపములు తొలగిపోతాయి అని చెప్పి, ఆరోగ్యములు చేకూరుతాయని చెప్పి, 7 విధములైనటువంటి రోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పబడ్డది. యజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చయే పునః ఇది 7 విధం పాపం స్నానాంతే సప్తసప్తికే. ఈ స్నానం చేయటం వల్ల 7 రకాల పాపాలు ఏమేమిటి అంటే, యజ్జన్మకృతం పాపం, ఈ జన్మలో చేసినటువంటి పాపం, యచ్చ జన్మాంతరార్జితం, పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి పాపము 2 రకాలు. 3వది మనోవాక్కాయ జం, మనస్సు ద్వారా చేసిన పాపము, శరీరము అవయవముల ద్వారా చేసిన పాపం, వాక్కు ద్వారా చేసిన పాపం. 3 5 పాపాలు. జ్ఞాతాజ్ఞాతేచ, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు. ఇట్లా మొత్తం 7 విధములైనటువంటి పాపాలు కూడా ఇది 7 విధం పాపం స్నానాంతే. స్నానం చేసి ఆయనకి అర్ఘ్యప్రదానం చేయాలి. స్నానాంతంలో సూర్యుడికి సప్తమి తిథికి కూడా అర్ఘ్యప్రదానం చేసేట్లయితే ఈ విధములైనటువంటి 7 విధములైనటువంటి పాపాలు తొలగిపోతాయి. సప్తవ్యాధి సమాకీర్ణం హర భాస్కర సప్తమి. ఓ సూర్యసప్తమి, సూర్య జయంతి, నీవు సప్తవ్యాధి సమాకీర్ణం హర, సప్తవ్యాధులకి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే, ఆ పాపాల వల్లే వ్యాధులు వస్తాయి. 7 విధములైనటువంటి పాపాలని పోగొట్టుకోవటం వల్ల 7 విధములైనటువంటి రోగాలని పోగొట్టుకుని ఆరోగ్యాన్ని సాధించుకుంటాం. కాబట్టి ఈ సూర్య జయంతి నాడు భాస్కరుణ్ణి రోగ విముక్తి కోసమని, పుత్ర పౌత్రాభివృద్ధి కోసమని సూర్యభగవాన్ని పూజించాలి. అలా పాయసం చేసి, పొంగలి చేసి, చిక్కుడాకులలో ఈ రోజున చిక్కుడు కాయలతో రథాన్ని చేయటం. రథి సూర్యభగవానుడు, రథుడు కాబట్టి, సప్తాశ్వరథుడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా రథాన్ని సిద్ధం చేయటము. అట్లాగే ముగ్గులు వేసేది కూడా రథం ముగ్గులు వేయటం రథసప్తమి నాడు చేయవలసినటువంటిది. అలా స్నానము చేయటం, జిల్లేడాకులు పెట్టుకుని పాయసం చేసి నివేదన చేయటం, వీటి ద్వారా ఆ సూర్యభగవాను అనుగ్రహానికి పాత్రులమై ఆరోగ్యాన్ని పొందుతాం. స్వస్తి.